చండ్రుగొండ మండలం వెంకటయ్య తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున మధు పద్మ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువతులు ఊరేగుతూ బ్యాట్ గుర్తుపై ఓటేస్తామని మలోత్ పద్మకు మద్దతు ప్రకటించారు. మలోత్ పద్మ మాట్లాడుతూ గ్రామాభివృద్ది, ప్రజల సంక్షేమం, స్త్రీ సాధికారత తన ప్రధాన లక్ష్యాలని తెలిపారు. వెంకటయ్య తండా అభివృద్దిలో నా జీవితాన్ని అర్పిస్తాను. ప్రజల నమ్మకానికి తగ్గట్లుగా పారదర్శక పాలన అందిస్తా అని ఆమె చెప్పారు. తండాకు తగిన రహదారులు, తాగునీటి సౌకర్యాలు, శుభ్రత కార్యక్రమాలు, యువతకి ఉపాధి అవకాశాల కోసం కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ప్రజల విశ్వాసం నాకు అత్యంత బలమని, ఈ ఎన్నికల్లో మీ ఆశీర్వాదం నాకు గెలుపు తెస్తుందని తెలిపారు. వేదికను ఆనంద ఉత్సాహంతో నింపిన కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలతో మారుమోగించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున మలోత్ పద్మకు మద్దతిస్తారని స్థానికులు విశ్వాసం వ్యక్తం చేశారు. పద్మ సర్పంచ్ కి పోటీ చేస్తున్నాం. నాకి గెలిపించాలి, భారీ మెజార్టీగా కోరుకుంటున్నాను. నా పేరు బాణద్ బాబులాల్, మాజీ ఉప సర్పంచ్ని, ఇందిరమ్మ కమిటీ మెంబర్ని. ఈరోజు మా వెంకటతండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాడవ పద్మ గారిని మా జారీ ఆదినారాయణ గారు టికెట్ ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మా కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలు కలిసి ఆమె గారిని కష్టాలతో, సుఖాలతో అన్ని విధాలుగా ఆమెను గెలిపించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నాయో ఆ పథకాలన్నీ గ్రామస్తులు మరియు పేదల మహిళలకు అందరికీ చేరే విధాలుగా చూస్తామని ఆమె ద్వారాగా మన ప్రజలకి తెలియజెప్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఇంద్రమ్మ ఇళ్ళు ప్రతి పేదవాడికి చేరేలా ఇందిరమ్మ ఒక కళ, రేవంత్ రెడ్డి ఒక ఆశ అనేది మా యొక్క సంకల్పం. అదేవిధంగా గ్రామాలలో మురికి నీళ్లు కానీ, కాలువలు కానీ, వీధి లైట్లు కానీ, పెన్షన్లు కానీ, పోడు భూమి పట్టాలు కానీ అన్నీ వచ్చేలా మా సర్పంచ్ గారు దగ్గరుండి మీ అందరికీ సహకారాలు అందిస్తారు. 24 గంటల్లో ప్రజల సేవల్లో ఉంటారని మా సర్పంచ్ ద్వారాగా నేను సభముఖంగా మీకు మాటిస్తున్నాను. కాంగ్రెస్ జై జారీ ఆదినారాయణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నా పేరు మాలోత్ లక్ష్మణ్, మా ఆమె పేరు మాలోత్ పద్మ. ఆమె సర్పంచ్గా టికెట్ ఇచ్చారు మన ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ సారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోటీ చేస్తున్నామండి. మా గ్రామానికి మేము మంచిగా అన్ని రకాల సౌకర్యము చేస్తామని మా గ్రామ ప్రజల అందరికీ చెప్తే మేము మా గ్రామస్తులు అందరూ కలిసి మమ్మల్ని టికెట్ ఏర్పాటు చేయించారు. కావున మేము నిరంతరము ఆ కాంగ్రెస్ పార్టీలోనే పని చేస్తూ మా గ్రామ ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా మేము వాళ్లకు తోడుగా ఉండి ఆ సమస్యని పరిష్కరించి వాళ్లకు సాధ్యపడేటట్టుగా మేము వెనక ఉండి చేస్తామని కోరుచున్నాము. మమ్మల్ని ఓటేసి గెలిపిస్తే మా గ్రామస్తులు మేము మా పంచాయతీలో ఎన్ని సమస్యలు ఉన్నాయో, రోడ్ సమస్య కానీ, వీధి లైట్లు కానీ, సైడ్ డ్రైనేజ్ కానీ, అలాగే మాకు మన రేషన్ డీలర్ షాప్ కానీ అవన్నీ సౌకర్యము మా ద్వారాగా మేము ఎమ్మెల్యేతో మాట్లాడి చేపిస్తామని కోరుచున్నామండి. అలాగే మా ఊళ్ళో ఇందిరమ్మ ఇళ్ళు మంచి భారీగా వస్తున్నాయి. కావున మా కాంగ్రెస్ పార్టీ గ్రామస్తులు అందరూ మా పార్టీని మాకు సపోర్టుగా చేసి మమ్మల్ని మా ఎమ్మటే నడిచి నిరంతరంగా మాతో పాటు పనిచేస్తూ మమ్మల్ని గెలిపించాలని మా గ్రామస్తులు కూడా మంచి ఇష్టపడుతున్నారు. మా గ్రామస్తులు అందరూ కూడా రాత్రి పగులు మాతోనే తిరుగుతున్నారు. కావున మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం అండి. నా పేరు మాలోత్ లక్ష్మణ్, మా వెంకటతండ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. మా గుర్తు బ్యాట్ గుర్తు అండి. అలాగే మా గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను కాబట్టి నన్ను గెలిపిస్తే మా గ్రామానికి అన్ని రకాల సౌకర్యాలు చేపిద్దామని నేను కోరుకుంటున్నానండి. అలాగే సీసీ రోడ్డు కానీ, వీధి లైట్లు కానీ, అలాగే నీటి సదుపాయాలు కానీ, మా వెంకటతండ పంచాయతీకి రేషన్ డీలర్ షాపు లేవండి, అవి కూడా తెప్పిద్దామని. అలాగే ఇందిరమ్మ ఇళ్ళు కూడా ముఖ్యంగా అవి కూడా వస్తున్నాయి. అది కూడా మాకు అన్ని రకాల సౌకర్యం నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మాకు మా ఎమ్మెల్యే గారు జారీ ఆదినారాయణ గారు, అలాగే మా గ్రామానికి ఆయన నాకు టికెట్ ఇచ్చారు కాబట్టి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను.
నేను మా గ్రామానికి అందరికీ మంచిగా చూసానని కోరుకుంటానండి.